ఇళ్లలో రకరకాల లోహాలతో కూడిన పాత్రలు వాడుతుంటాం. చాలామందికి తెలవదు. తెలుసో తెలవకో అల్యూమినియం పాత్రలు వాడేస్తున్నారు. అల్యూమినియం వంట వండుకోవడానికి పాత్రలు వాడుతున్నారు. అల్యూమినియం బకెట్లు వాడుతున్నారు. ఇంకా ఒకటి ఏంటంటే మన కుక్కర్లో లోపల అల్యూమినియం పాత్ర ఉంటుంది. ఈ అల్యూమినియం అనేది వాడటం మంచిది కాదు. ఎందుకంటే మనం అల్యూమినియం పాత్రలో వంట చేసినా, నీళ్ళు నిల్వ ఉంచినా, లేదు కుక్కర్లో అల్యూమినియం పాత్ర ఉన్న కుక్కర్లో వంట చేసినా ఈ అల్యూమినియం చిన్న చిన్న సూక్ష్మ రేణువులు కంటికి కనపడిన రేణువులు విడుదలవుతాయి. ఆ రేణువులు అల్యూమినియం విడుదలై మన శరీరానికి అల్యూమినియం హాని కలిగిస్తుంది. రకరకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. కనుక మీ ఇంట్లో అల్యూమినియం పాత్రలు ఉంటే వెంటనే మొత్తం ఇల్లంతా ఖాళీ చేయండి. పారేయాల్సిన అవసరం లేదు. అల్యూమినియం పాత్రలు ఇస్తే పాత సామానికి స్టీల్ పాత్రలు ఇస్తున్నారు కదా, ఆ విధంగా మారకం వేసుకోండి. కనుక మీ ఇంట్లో ఉండే గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు అందరి ఆరోగ్యం దృష్ట్యా ఈ పనికిమాలిన అల్యూమినియం పాత్రను వెంటనే విసర్జించండి. సరే, ఎక్కడో మరి ఈ క్యాటరింగ్ వాళ్ళు వాడుతుంటారు. సరే, క్యాటరింగ్ వాడేది ఒకరోజే కదా, మన ఇంట్లో రోజు వాడుతుంటాం కదా. మరి బకెట్లు ఉన్నాయండి, మరి వాడచ్చా అంటే బకెట్లు కూడా వాడద్దు. ఏది వద్దు అసలు. అల్యూమినియం అవశేషాలు ఇంట్లో ఉండకుండా చూసుకోండి. ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడుపుదాం. మరి అల్యూమినియం తీసేసాం, కుక్కర్లో అల్యూమినియం పాత్ర వద్దన్నారు. మరి కుక్కర్లో ఏం పెట్టుకోవాలంటే స్టీల్ పాత్ర పెట్టుకోండి. ఆ పాత్రను మార్చి స్టీల్ పెట్టుకోండి. లేదు అల్యూమినియం పాత్ర మార్చడం కుదరలా, కొత్త కుక్కర్ కొనుక్కోండి. స్టీల్ పాత్ర ఉండే కుక్కర్ కొనుక్కోండి, ఆరోగ్యంగా ఉండండి. అన్నిటికంటే మంచిది వాళ్ళ యుగంలో శుభ్రత, హాని లేనిది, ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేనిది స్టెయిన్లెస్ స్టీల్ అని గమనించండి. స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలో వంట చేసుకోవచ్చు. కుక్కర్లో పాత్ర ఉన్న నష్టం లేదు. దాన్ని ఏ రకంగా ఉపయోగించినా కూడా స్టెయిన్లెస్ స్టీల్ ఎటువంటి సమస్య ఉండదు.